చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కేసీఆర్ ప్రచారం చేసినప్పుడు తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలి, మాకు ఓటేయండి అని చెప్పారు. సరే, ప్రజా తీర్పు ఫైనల్ గా ఎవరేం చేయలేరు దానికి. బట్ బీఆర్ఎస్ పార్టీకి అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి? మీరు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిచింది. 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంత. 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయితే మరి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించిందా లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే బీజేపీ గెలుపులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది అనేది మేము చెప్పేది. ఎందుకంటే ఇక్కడ మేమేదో వేగ్గా చెప్తలేం కదా. 8 స్థానాలు గెలిస్తే 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అదే కాకుండా ఎలక్షన్లు జరుగుతూ ఉంటే 12 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లతో సహా అక్కడి నుంచి ఖాళీ చేసి భారతీయ జనతా పార్టీ ఓట్లేని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు. సో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి సీట్లు తక్కువైనా, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువైనా ఆ ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీతో ఒక అండర్స్టాండింగ్ లో పోయినట్టు భావించాల్సిందే. అదే మీరు ఒక్కసారే 37% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 16% ఒకేసారి పడిపోయి తెలంగాణ రాష్ట్రంలో 9 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసము 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చి మిగతా స్థానాలు 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందంటే మరి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకెందుకు మీకు సిట్టింగ్ ఎంపీలు ఉన్నటువంటి ఖమ్మం నామనాగేశ్వర కావచ్చు, మహబూబాద్ కవిత గారు కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు డిపాజిట్ కోల్పోయారు. అంటే మీరు సిట్టింగ్ ఎంపీ కాపాడుకోవడం వదిలేసేయండి. కనీసం ఇక్కడ ఏమైందంటే నాగకర్ణ సపోజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరెక్ట్ నిలబడడంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ వారు కూడా వదిలేస్తే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేది. భారతీయ జనతా ఎక్కడైతే బలంగా నిలబడదో అక్కడ భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే బలంగా నిలబడదో అక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం వదిలేయడం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. చాలా స్పష్టంగా చెప్పింది. నాగర్ కర్నూలు పోవడం జరిగింది. నాగర్ కర్నూలు గ్రౌండ్ లో రిపోర్ట్ కూడా తెలుసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ అక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా కనిపించింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ క్యాడర్ సరిగ్గా లేకపోవడం ఒకటి, వాళ్ళ తండ్రి స్థానం నుంచి కొడుకు టికెట్ రావడం ఒకటి, ఎంతవరకు యాక్టివ్ గా పనిచేస్తారు, ఆయన తరపున ఎంతమంది వచ్చి పనిచేస్తారు అన్నది ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి. అంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా కొట్టడం వారికి 3 లక్షల పైచిలు కోట్లు వచ్చినాయి. ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చాక మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి వదిలేయడం జరిగింది. అట్లనే చాలా స్థానాలు సికింద్రాబాద్ సంబంధించినటువంటి పద్మారావు గౌడ్ గారు కూడా అదే జరిగింది. వారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారు సరిగా పట్టించుకోకపోవడం మూలంగా అక్కడ ప్రధానంగా 49,000 మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశమే లేకుండే. అదే ఆ స్థానంలో గట్టిగా బీఆర్ఎస్ పోరాటం చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. కాబట్టి ఈనాడు 16% బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. ఖచ్చితంగా భవిష్యత్ ప్రశ్నార్థంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గుత్తగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో సోలుగా చాలా స్పష్టంగా భారతీయ జనతా గెలుపులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిందని చెప్పేసి మేము అనుకున్నాం కాదుగా, రాష్ట్రంలో ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనీసం పోరాటం చేసి ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 1-2 మించి పార్లమెంట్ స్థానం గెలిచే అవకాశం లేకుండే 35% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం. మాకేం బాధ అండి, మాకేం వచ్చింది నష్టమే ఉన్నది. మాకు 35% 39% వచ్చింది. ఆగండి, మీరు మధ్యలో రావు దయచేసి. మీరు మాట్లాడుతున్నారు రాలేదండి, దయచేసి ఆపండి. కాదండి, కాదు ఇప్పుడు మా మాట్లాడతాం కానీ కాంగ్రెస్ 23 స్థానాలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు 130 పైగా స్థానాలు వచ్చాయి. ఇది ప్రభుత్వం వ్యతిరేకత మీద వచ్చినటువంటి స్థానాలనే చెప్పాలి. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది, నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ పార్టీ పాలన బాగుంటే, ఎట్లాంటి వ్యతిరేకత లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీరే వస్తారు. లేదంటే ఆల్టర్నేట్ గా ఖచ్చితంగా మళ్ళీ ప్రాంతీయ పార్టీ వైపే ఏ రాష్ట్ర ప్రజలైనా. మీరు చూడండి, కంటోన్మెంట్ లో వాళ్ళ సిట్టింగ్ స్థానం 3కి వెళ్ళిపోయింది. అంటే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వదిలేయడంతో అసలు ఆయన తిలక్ గారు ఎవరో కూడా తెలియదు, తను సెకండ్ వచ్చిండు. పరిస్థితి చెప్తా ఉన్నాం. మీరు 2 స్థానాలు మాత్రమే డిపాజిట్ వచ్చింది, 8 స్థానాలు డిపాజిట్ కోల్పోయింది. హైదరాబాద్ పార్లమెంట్ 4వ స్థానానికి పోయారు, 37% నుంచి 16% పడిపోయారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మేము ఆ విషయాన్ని చెప్పినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ మేము 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, మేము 8 గెలిచినాం.
మేము 8 స్థానాలు గెలిచిన మా ఓటు బ్యాంకు మొన్న ఎలక్షన్కి ఇప్పటికి 1.5% పెరిగింది మాకు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీగా మేము గతంలోకి ఇప్పటికి నాకు 47 స్థానాలు పెరిగాయి. మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలే కానీ మీరు మధ్యలో ఎందుకు వస్తారండి దయచేసి. మేము రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు. అదే కాకుండా మేము 47 సీట్లు మాకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెరిగినాయి. భారతీయ జనతా పార్టీ 63 స్థానాలు తగ్గినాయి జాతీయ స్థాయిలో. వాళ్ళే 400 స్థానాలు వస్తున్నాయి. మాకు 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు. పెద్ద ఎత్తున ఇక అయోధ్యలో అయితే ఏకంగా ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు గెలుస్తామని చెప్పారు. ఏకంగా ఏ విధంగా జరిగిందో అంటే అయోధ్యను బూచిగా చూపించి దేశవ్యాప్తంగా ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో ప్రధానంగా లాభం జరిగింది. ఈనాడు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు లేకపోతే ఎన్డీఏ ఏర్పాటయ్యే పరిస్థితే లేదు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. రవికుమార్ గారు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిన 400 పార్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన 300 సీట్లు కూటమితోటి 400 వస్తాయన్నటువంటి ధోరణి మాత్రం కనిపిస్తలేదు. ఆఖరికి నితీష్ కుమార్ పైన చంద్రబాబు నాయుడు పైన డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చేసింది. సో దీన్ని గెలుపుగానే చూడొచ్చా? ఇంకా ఇప్పుడు భారతదేశంలో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కోలేక అనేక ప్రాంతీయ పార్టీలతో కుమ్మ